ఇంతకు ముందు వీడియోలో మనము ఇక్కడ పేరు ఎంటర్ చేస్తే మనకు రిజల్ట్ అన్ని డీటెయిల్స్ ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ వచ్చేటట్టు మనము ఎట్లా చేయాలి అనేది నేర్చుకున్నాం 10 సెకండ్స్ లోపల. ఫిల్టర్ తర్వాత మనం ఏం ఫార్ములా ఉపయోగించినాం ఇక్కడ ఫిల్టర్ A1 నుంచి 101 అది దీని డేటా సెట్ రేంజ్. తర్వాత ఈజ్ నెంబర్ అంటే అది మనం ఎంటర్ చేసింది టెక్స్టా కాదా, ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత సెర్చ్ అనే ఫంక్షన్ ఉపయోగించడం K1 సెర్చ్ చేయమని చెప్తున్నాం. దేనిలో సెర్చ్ చేయమన్నాం? B1 నుంచి B101లో సెర్చ్ చేయమన్నాం. సరే, ఓకే, మనకు రిజల్ట్ వచ్చింది. కానీ ఇక్కడ కూడా అదే కదా, వట్టి ఫిల్టరే ఉపయోగించినాం. ఇక్కడ సెర్చ్ కానీ ఈజ్ నెంబర్ కానీ ఉపయోగించలే. మరి దానికి దీనికి తేడా ఏంటిది? దానికి దీనికి తేడా ఏంటంటే ఈ ఫస్ట్ ఫంక్షన్లో మనము పార్షియల్గా పేరు ఎంటర్ చేసినా చాలు. ఎస్యు అని నేను ఎంటర్ చేసిన. ఈ ఎస్యు పేరు మీద ఎన్ని ఉన్నాయో అన్నీ వస్తాయి అక్కడ. చూసారా, ఇద్దరు ఉన్నారు, సురేష్, సునీత. కానీ ఇక్కడ నాట్ ఫౌండ్ అని వచ్చింది. దానికి దీనికి తేడా ఏంటంటే వట్టి ఫిల్టర్ ఫంక్షను ఎగ్జాక్ట్ మ్యాచ్ చేస్తుంది. అదే మనం ఇంతకుముందు ఈజ్ నెంబరు సెర్చ్ అనేది మనము ఆ ఫార్ములా మూడింటిని కలిపితే ఇది పార్షియల్గా మనం ఎంటర్ చేసినా మనకు రిజల్ట్ వస్తుంది. అదే తేడా ఈ రెండింటికి. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ విషయం తెలుసా? ఫిల్టర్కు ఆ ఫిల్టర్ ఈజ్ నెంబర్ సెర్చ్ అనే ఫార్ములా కాంబినేషన్కు డిఫరెన్స్ తెలుసా అన్న విషయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.